హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో నేను మీ అందరికి ఒకటి ఐటెం చూపిద్దాం అనుకున్నాను. ఇది స్కిన్ రిలేటెడ్ క్రీమ్స్ అన్నమాట. సన్ స్క్రీన్ కానీ ఇవన్నీ మనం అప్లై చేస్తూ ఉంటాం కదా. అందరూ కోరుకునేది ఏంటి? స్కిన్ మంచిగా ఉండాలి, మాయిస్ట్గా ఉండాలి, ఎలాంటి పింపుల్స్ రాకుండా ఉండాలి, బ్రైట్గా ఉండాలి అని అనుకుంటాం కదా. సో అందువల్ల నేను ఇది యాక్చువల్లీ తెప్పించుకొని ఒక 6 months అవుతుంది, యూజ్ చేస్తున్నాను రెగ్యులర్గా. సో ఇది కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ అనమాట. మన స్కిన్ తగ్గట్టుగా రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. ఇది స్కిన్ క్రాఫ్ట్ ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ. సో ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను, అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నాను. యాక్చువల్లీ ఇది ఇన్స్టాగ్రామ్లో యాడ్ వస్తుంటే ఇన్స్టాగ్రామ్లో చూసుకొని లింక్ ఓపెన్ చేసి నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. అందులో ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారనమాట, మనకి స్కిన్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో స్కిన్ రిలేటెడ్ క్వశ్చన్స్కి అన్నిటికీ మన స్కిన్లో ఏమేమి ప్రాబ్లం ఉందో లేదో అనేది క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకోవాలి మనము. ఆ ఆన్సర్ తగ్గట్టుగా వాళ్ళు కస్టమైజ్ చేసి మనకు స్కిన్కి ఏదైతే ప్రోడక్ట్ అవసరం ఉందో దాని తగ్గట్టుగా వాళ్ళు ప్రోడక్ట్స్ కస్టమైజ్ చేసి పంపిస్తారనమాట. సో అదే విధంగా నేను తెప్పించుకున్నాను. సో ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ అనమాట. చూడండి ఎన్ని ఉంటాయి, టోటల్ ఎన్ని ఉంటాయంటే, ఇదేమో ఫేస్ క్లీన్జర్ అంటారు దీన్ని, స్కిన్ క్రాఫ్ట్ ఫేస్ క్లీన్జర్. ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ ఇది ఏంటంటే బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజింగ్ జెల్ అనమాట ఇది. దెన్ ఇదేంటంటే హైడ్రాలిక్ యాసిడ్ ఏజ్ లాక్ సిరం అనమాట. మన ఏజ్ పెరిగే కొద్దీ రింకల్స్ వస్తాయి కదా, సో దాన్ని రింకల్స్ని తగ్గించుకోవడానికి మంచిగా యంగ్గా కనిపించాలంటే అది సిరం యూజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే ఏజ్ అమెండ్ ఫేషియల్ సిరం అనమాట. ఫేషియల్ సిరం ఇది 4. దెన్ ఇది వచ్చేసి డైలీ రిపేరేటివ్ ఫేషియల్ సిరం. ఇది కూడా ఫేషియల్ సిరం అనేది 2 బాటిల్స్ ఇచ్చారు. దెన్ ఇదేమో యాజ్ యూజువల్ సన్ స్క్రీన్ అనమాట. మనం రెగ్యులర్గా సన్ స్క్రీన్ యూజ్ చేస్తాం కదా, మనం ఎండలో వెళ్ళినా కూడా లేకపోయినా కూడా సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. సో టోటల్లీ ఎన్ని ఉన్నాయంటే టోటల్ 6 ప్రోడక్ట్స్ ఉన్నాయి. చూడండి టోటల్లీ 6 ప్రోడక్ట్స్ ఉన్నాయి. 1 2 3 ఈ 3 టోటల్లీ 6 ప్రోడక్ట్స్ అనమాట. సో ఇప్పుడు నేను దీనిని ఎలా యూజ్ చేసుకోవాలనే దాని గురించి నేను చెప్తాను. ఈ సన్ స్క్రీన్ అయితే తెలుసు కదా అందరికీ. యాజ్ యూజువల్ మనము సన్లో బయటకు వెళ్ళే కన్నా ముందు ఇది అప్లై చేసుకొని వెళ్ళాలన్నమాట. స్కిన్కి మేకప్ ఉన్నా లేకపోయినా ఇది అప్లై చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇది సన్ స్క్రీన్ అనమాట ఇది. దెన్ ఇది వచ్చేసి ఫేస్ క్లీన్జర్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఫేస్ క్లీన్జర్. సో క్లీన్జర్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. దీని నుండి ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని మార్నింగ్ మనం స్నానం అయిన తర్వాత దీంతో కూడా ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇది ఫేస్ క్లీన్జర్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ జెల్ అనమాట. సో ఇది మాయిశ్చరైజింగ్ జెల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫేస్ క్లీన్జర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజింగ్ జెల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఒక 4 to 5 minutes వరకు ఆగితే వెయిట్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది అనమాట మీ స్కిన్లో. సో ఇది మాయిశ్చరైజింగ్ జెల్ అనమాట. దీని తర్వాత ఇదేంటంటే ఏజ్ లాక్ సిరం అనమాట. ఏజ్ లాక్ సిరం అనేది బెటర్ మీరు నైట్ టైం పడుకునే ముందు అప్లై చేసుకొని ఇలా డ్రాప్స్ తీసుకొని, సిరం అనమాట. ఇది డ్రాప్స్ ఉంటాయి, లిక్విడ్ ఉంటుంది ఇది మొత్తము. సో ఇలా డ్రాప్స్ తీసుకొని ఏజ్ లాక్ సిరం అనమాట ఇది. దీన్ని ఏం చేయాలంటే నైట్ టైం పడుకునే ముందు అప్లై ఇలా 2-3 డ్రాప్స్ వేసుకొని మంచిగా అప్లై చేసుకొని పడుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట. సో ఏజ్ లాక్ సిరం అనమాట అది. అంటే ఏజ్ కొద్ది మీ స్కిన్ రింకల్స్ ఉంటాయి కదా, రింకల్స్ వస్తుంటాయి ఇక్కడ అంతా ఫేస్కి. సో అది తగ్గించుకోవడానికి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే డైలీ రిపరేటివ్ ఫేషియల్ సిరం అనమాట. ఇది ఫేషియల్ సిరం ఇది. దీన్ని కూడా మనము దీనిలో ఏమేమి ఉంటుందంటే విటమిన్ సి అండ్ విటమిన్ ఈ ఉంటుంది. అన్ఈవెన్ స్కిన్ డల్ అన్ఈవెన్ స్కిన్ కోసము విటమిన్ సి అండ్ ఈ విటమిన్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా మన స్కిన్కి. టైట్గా ఉంచడానికి, ఇంకా బ్రైట్గా ఉంచడానికి, పింపుల్స్ రాకుండా ఉండాలంటే
మనకు ఈ విటమిన్ అండ్ సి విటమిన్ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇది ఫేషియల్ సిరమ్ అనమాట, డైలీ రిపరేటివ్ ఫేషియల్ సిరమ్. సో ఇది వచ్చేసి ఇది కూడా నైట్ టైం అప్లై చేసుకొని పడుకుంటే బెటర్గా ఉంటుంది. రిపేర్ చేస్తున్నాం మన స్కిన్ లోపల ఉన్న డ్యామేజ్ సెల్స్ అనేది ఉంటుంది కదా, రిమూవ్ చేసేసి రిపేర్ చేసి మంచిగా కొత్తగా సెల్స్ అనేది డెవలప్ అవుతాయి. మంచి దానివల్ల టైట్ అవుతుంది స్కిన్ అనేది, మంచిగా గ్లోయింగ్గా ఉంటుంది, బ్రైట్నెస్ ఉంటుంది. సో ఏజ్ అయ్యే కొద్ది మన రింకల్స్ ఎలా వస్తూ ఉంటాయి, ఇవన్నీ అవాయిడ్ చేస్తుంది అనమాట దీనివల్ల. ఫేషియల్ సీరం అంటారు దీన్ని. సో ఇవి రెండు సేమ్ అనమాట. దీంతోపాటు మనకు ఇది ఇస్తారనమాట, మాన్యువల్ ఇస్తారు, హౌ టు యూజ్ అనేది, ఎలా యూజ్ చేసుకోవాలనేది దీనిలో డైరెక్షన్స్ ఉంటాయి. ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలియకపోతే దీంట్లో చూసి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి క్లెన్జర్, దీని తర్వాత మాయిశ్చరైజింగ్ జెల్ పెట్టుకోవాలి, దాని తర్వాత ఏజ్ అండ్ సిరమ్ అనేది, ఈ 3 ప్రోడక్ట్స్ అనేది మనం అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఇది స్కిన్ క్రాఫ్ట్ అనేది మనము సన్లో బయటకు వెళ్ళే ముందు ఇది అప్లై చేసుకోవాలన్నమాట, సన్ స్క్రీన్. ఇది మన డైలీ రిపరేటివ్ ఫేషియల్ సిరమ్ అనేది ఏం చేస్తుందంటే బ్రైటన్స్ స్కిన్ కాంప్లెక్షన్, రెడ్యూసెస్ ద appearance of signs of aging, increases collagen production, provides intensive hydration, then protects the skin from sun damage అనమాట ఇది. దెన్ స్కిన్ ఇది సన్ స్క్రీన్ క్రీమ్ అనేది ఏం చేస్తుందంటే డర్మటాలజిస్ట్ అప్రూవ్డ్ ఉంటుంది, కస్టమైజ్డ్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ టైప్స్. దెన్ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్, దెన్ లైట్ వెయిట్ ఉంటుంది, నాన్ స్టిక్కీ ఉంటుంది, ఫాస్ట్ అబ్జార్బింగ్ ఉంటుంది, దెన్ హైడ్రేట్స్ అండ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ సన్స్ యూవీ రేడియేషన్స్, ఫ్రీజ్ ఆఫ్ పారాబెన్స్, సల్ఫేట్స్ అండ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉంటుంది. దెన్ సో ఇది మొత్తం ఇలా ఉంటుందన్నమాట, స్టెప్ వైజ్ ఇచ్చి ఉంటారు. సో ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి క్లెన్జర్తో మనము వాష్ చేసుకోవాలి మార్నింగ్ అండ్ నైట్ టైం బిఫోర్ అప్లయింగ్. దెన్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఫేషియల్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి బ్యారియర్ రిపరేటివ్ జెల్ అనమాట, 2-3 ప్లంప్స్ పెట్టుకొని మనము మార్నింగ్ టైంలో. ఇది నైట్ టైం అయితే ఏం చేయాలంటే బిఫోర్ అదే అప్లై చేసుకునే ముందు క్లెన్జర్తో వాష్ చేసుకున్న తర్వాత ఫుల్ ఫేస్ అప్లై చేసుకోవాలి. ఏది ఫేషియల్ సిరమ్ అప్లై చేసుకోవాలి. మార్నింగ్ టైంలో ఫేషియల్ సిరమ్ అప్లై చేసుకోవద్దు, ఓన్లీ నైట్ టైం మాత్రమే పెట్టుకోవాలి. దెన్ సేమ్ రిపరేటివ్ జెల్ కూడా 2-3 డ్రాప్స్ అప్లై చేసుకోవాలి. సో ఇది మొత్తము ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు, డైరెక్షన్స్ ఎలా యూజ్ చేసుకోవాలన్నది. సో దీన్ని చదువుకొని కూడా మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో ఇది యాడ్ వస్తూ ఉంటుంది, స్కిన్ క్రాఫ్ట్ ప్రోడక్ట్స్ అని కొట్టి చూడండి, మనకు యాడ్ ఉంటుంది, అందులో లింక్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంట్లోకి వెళ్ళి మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనం క్వశ్చనేర్ ఉంటుంది, క్వశ్చనేర్కి ఆన్సర్ చేసుకోవాలి. మన స్కిన్ టైప్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో జెన్యూన్గా మీరు కరెక్ట్గా ఆన్సరింగ్ చేస్తే దాని తగ్గట్టు మీ స్కిన్ బేస్ చేసుకొని వాళ్ళు ప్రోడక్ట్స్ అనేది కస్టమైజ్ చేసి మీ స్కిన్కి ఏదైతే సూటబుల్ ఉందో అది ప్రోడక్ట్స్ మొత్తం రెడీ చేసి పంపిస్తారనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే. చూడండి 1599 రూపీస్ అని చూపిస్తుంది కదా, 1600 రూపీస్ ఉంది ఆల్మోస్ట్. కాకపోతే నాకేమో 2000 తీసుకున్నారనమాట. సో షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏముండదు, ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది. సో మీకు కూడా ఎవరైనా కావాలి అనుకుంటే కనుక మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి, తెప్పించుకోండి. చూడండి మీరు మీ స్కిన్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి ఏం లేదో అబ్జర్వ్ చేసిన తర్వాత రిజల్ట్స్ చూసుకున్న తర్వాత మీరు కూడా కామెంట్స్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్.